హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కంప్లీట్‌గా మీకు ఫ్రీ స్ట్రాటజీ అప్డేట్‌తో సహా అలాగే ప్రాపర్ గైడ్‌లైన్స్ అనేది చెప్తాను. ఇక్కడ ప్రతి ట్రేడ్ నేను మల్టిపుల్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్‌తో ఏ విధంగా తీసుకున్నాను. సో ప్రతి ట్రేడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. సో 10 సెకండ్స్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ప్రాపర్‌గా మనకి ఓవరాల్‌గా స్ట్రక్చర్ వచ్చేసి మేజర్‌గా మీరిక్కడ చూడొచ్చు. మనకు డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో డబుల్ టాప్ క్రియేట్ అయిన తర్వాత మనకు ఒక లోవర్ హైస్ క్రియేట్ చేస్తూ మార్కెట్ డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతూ వస్తుంది. మీరిక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు ఎంగల్ఫింగ్ జరిగింది. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎంగల్ఫింగ్ జరిగిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా ఇక్కడ బై ట్రేడ్ తీసుకుంటారు. సో ఎంగల్ఫింగ్ జరిగిందని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఓవరాల్‌గా ఉంది డౌన్‌వర్డ్ డైరెక్షన్. సో ఎట్ ద సేమ్ టైమ్ మనకిక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో సో చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఏదైతే క్యాండిల్ ఉందో మనకిక్కడ షూటింగ్ స్టార్ అని గూడా అనొచ్చు. సో ఇన్వర్టెడ్ హ్యామర్ అని గూడా అంటారు. సో షూటింగ్ స్టార్‌కి మనకు కొంత అప్పర్ వీక్ అనేది లెంతీగా వస్తుందనమాట. సో ఇక్కడ మనకు క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ నేమ్ తోటి సంబంధం లేదు. సో అక్కడ ఏదైతే మనకు ఇండికేషన్ ఉందో, ఆ క్యాండిల్‌స్టిక్స్‌లో మనకు జరిగిన ఆ ప్రైస్ యాక్షన్‌ని, ఆ క్యాండిల్‌స్టిక్స్‌లో మనకు జరిగే ఆ ప్రైస్ యాక్షన్‌ని మనం ప్రాపర్‌గా రీడ్ చేయగలగాలి అంతే. వాటి నేమ్ తోటి పని లేదన్నమాట. బుల్లిష్ ఎంగల్ఫింగ్, బిరేషింగ్ ఎంగల్ఫింగ్ అని చెప్పేసి అవసరం లేదు. కాకపోతే వాటి కాంబినేషన్ అయినా, సింగిల్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ అయినా అక్కడున్న ప్రైస్ యాక్షన్‌ని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఓవరాల్‌గా ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఎంగల్ఫింగ్ చేసింది. సో ప్రీవియస్‌గా ఉన్న లెవెల్ టార్గెట్ ఏదైతే ఉందో ఆ లెవెల్‌ని హిట్ అయిన తర్వాత ఓవరాల్‌గా మనకి ఇక్కడ రివర్సల్ అనేది కామన్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. సో ఈ రివర్సల్‌లో మీరిక్కడ చూడొచ్చు. హిస్టరీలో బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో బట్ ఇక్కడ చూడొచ్చు, ఈ క్యాండిల్‌లో మనకు బయింగ్ ప్రెషర్ అనేది లేదు. సో ఓవరాల్‌గా స్ట్రక్చర్ చూస్తే ఏ విధంగా ఉంది, కంప్లీట్‌గా డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఆ కన్ఫర్మేషన్. సో ఇది కంప్లీట్‌గా మనం వీక్‌నెస్ అనుకుంటాం. ఇది వీక్‌నెస్ కాదు. కంప్లీట్ స్ట్రెంగ్తీ క్యాండిల్. అట్ ద సేమ్ టైమ్ మంచి ప్రెషర్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ పైనుంచి సెల్లింగ్ ప్రెషర్ ఏ విధంగా ఉందో చూడండి. సో సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సో మనకి లోవర్ వీక్ లేదంటే అక్కడ కంప్లీట్ బయర్స్ అనేవాళ్ళు అవైలబుల్ లేరు ఆ క్యాండిల్‌లో. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్‌గా ఇక్కడ సింగిల్ ట్రేడ్ నేను ఓపెన్ చేశాను. సో మనకిది ప్రాఫిట్‌లో బుక్ అవుతది. సో మీరిక్కడ చూడొచ్చు, ఇది ప్రాఫిట్‌లో బుక్ అవుతుందన్నమాట. సో ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే ఫ్రీ స్ట్రాటజీ ఏదైతే ఉందో, సో నేను 1, 2 డేస్‌లో నేను కోర్స్ స్టూడెంట్స్‌కి మాత్రమే నేను ఇస్తానన్నమాట యాక్సెస్. సో అది నేను కోర్స్‌లోనే యాడ్ చేస్తాను. నేను మళ్ళీ సెపరేట్‌గా మీకు సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు గూడా ఫ్రీ ట్రాప్ కోర్స్ ఏదైతే ఉందో అది కోర్స్ స్టూడెంట్స్‌కి ఇచ్చాను. స్ట్రాటజీ స్టూడెంట్స్‌కి ఇచ్చాను. సో కంప్లీట్‌గా మీకు స్ట్రాటజీస్ కావాలన్నా గూడా మీరు ప్లే లిస్ట్‌లో వెళ్లి మీరు చూడండి. సో స్ట్రాటజీస్ యొక్క యాక్యురసీ అనేది కంప్లీట్‌గా నేను మెన్షన్ చేయడం జరిగింది. ప్లే లిస్ట్‌లో ప్రతి ఒక్క ట్రేడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. విత్ స్ట్రాటజీ తోటి యాక్యురసీ గూడా నేను చూపెట్టాను చార్ట్ మీద. సో అట్లాగే స్ట్రాటజీస్ అనేవి ఎవరికి హెల్ప్ అవుతాయంటే, సింగిల్ కోర్సెస్ తీసుకొని గూడా, అలాగే మల్టిపుల్ కోర్సెస్ తీసుకున్నా గూడా ప్రైస్ యాక్షన్ అర్థం కాని వాళ్ళకి మనకి స్ట్రాటజీస్ అనేది హెల్ప్ అవుతాయి. ఎందుకంటే బిగినర్స్‌కి హెల్ప్ అవ్వదు. ఎందుకు అంటే బిగినర్స్‌కి కావాల్సింది కొంత ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉండాలి. సో బిగినర్స్‌కి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది కామన్‌గా ట్రెండీ మార్కెట్స్ గురించి గాని, కొంత క్యాండిల్స్టిక్ సైకాలజీ ఈ నాలెడ్జ్ ఉండదు. ఆల్రెడీ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకు ఆ నాలెడ్జ్ ఉంటుంది 100%. సో అట్లా ప్రైస్ యాక్షన్ కోర్సెస్ తీసుకొని గూడా ప్రైస్ యాక్షన్ అర్థం కాని వాళ్ళ కోసం స్ట్రాటజీస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. నేను చెప్పిన కండిషన్స్‌లో మీరు ఫాలో అవుతే యాక్యురసీ అనేది ఉంటుందన్నమాట. సో అది నేను స్ట్రాటజీస్‌లో నేను చేశాను. సో ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. మీ అందరికి తెలిసిందే. సో మీకు పర్సనల్‌గా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్‌లో నాకు మెసేజ్ చేయండి. అలాగే ట్రాప్ కోర్స్ గూడా నేను యాక్సెస్ ఇచ్చాను. సో ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళకి, స్ట్రాటజీస్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా, ఎవరైనా స్టూడెంట్స్ మిస్ అయిన వాళ్ళుంటే మీరు కోర్స్‌లో ఆల్రెడీ నేను యాక్సెస్ ఇచ్చాను. స్టడీస్ వీడియో తీసుకున్న వాళ్ళకి గూడా చెప్తున్నాను. సో వాళ్ళకు గూడా యాక్సెస్ అనేది ఉంది ఆల్రెడీ. మీరెళ్లి చూడొచ్చు. ప్రతిదీ నోట్స్ చేసుకోండి. నోట్స్ కంపల్సరీ. సో ఇక్కడ నేను ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను. సో ఒక ట్రేడ్ తీసుకోవడానికి మనం ప్రాపర్ కన్ఫర్మేషన్‌ని చూడాలి. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాలన్నమాట. సో ఈ యొక్క పేషెన్స్ ఎలా డెవలప్ అవుతదని చెప్పేసి జనరల్‌గా అడుగుతారు. ఈ పేషెన్స్ అనేది ఎప్పుడు డెవలప్ అయితదంటే, మనం ఈ యొక్క యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు. అంటే యాక్యురసీ ఎలా ఇంప్రూవ్ అవుతదంటే నాలెడ్జ్ తోటి. సో మనం ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం. సో అలాగే ప్రతి ఒక్క కాన్సెప్ట్‌ని రీడ్ చేయడం. సో ఈ విధంగా నేర్చుకున్నప్పుడు ప్రతి కండిషన్ మనం అక్కడున్న కండిషన్ ప్రైస్ యాక్షన్‌ని మనం రీడ్ చేస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటాం. అంటే అక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్రాపర్‌గా కన్ఫర్మేషన్ ఉండి మనం ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి అది నాలెడ్జ్ ఉన్నప్పుడే సాధ్యమైతది. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే సాధ్యమైతది. సో
ఈ యాక్యురసీ లేని అంటే కంప్లీట్‌గా నాలెడ్జ్ లేని వ్యక్తులు ఏం చేస్తారంటే జస్ట్ అనుకోని డైరెక్ట్‌గా ఇక్కడ ట్రేడ్ లేకుండా అంటే అక్కడ కన్ఫర్మేషన్ లేకున్నా కూడా డైరెక్ట్ ట్రేడ్ తీస్తారు. అది కామన్‌గా లాస్ అవుతదది. సో, అందుకోసం అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, అందరికీ చెప్పేదదే. ముఖ్యంగా ఆహ్, స్ మనకిక్కడ సిగ్నల్స్ గురించి అడుగుతున్నారు. సో, సిగ్నల్స్ గురించి నేను చెప్తాను. సో, క్లియర్ కట్‌గా మీరు వినండి. సో, సిగ్నల్స్ గురించి ఏంటంటే, ఇక్కడ నేను కంప్లీట్‌గా ఉదాహరణకి ఇదే ట్రేడ్‌లో చూడండి. మనకిక్కడ నేను బై ట్రేడ్ ఆహ్, ఆహ్, తీసుకున్నాను. మీకు జెన్యూన్‌గా మీకు ప్రాఫిట్ చేయాలనే ఉద్దేశ్యంతో నేను సిగ్నల్స్ ఇస్తాననుకోండి. సో, జెన్యూన్‌గా ఇచ్చేవాళ్ళు చాలా మందుంటారు. బట్ ఎంత జెన్యూన్‌గా ఇచ్చినా గూడా మనకు అయ్యే మిస్టేక్స్ ఏంటి అంటే సిగ్నల్స్ వల్ల. ఇక్కడ నేను ఎంట్రీ ఇచ్చాను కదా! సో, కంప్లీట్‌గా నేను కావాలనుకుంటే నేను ఓన్‌గా ట్రేడ్ చేసినప్పుడు నేను మార్జినల్ సేఫ్టీ కూడా మెయింటైన్ చేసి డైరెక్ట్‌గా నేను ఆహ్, ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ సిగ్నల్స్ ఫాలో అయ్యే వాళ్ళకక్కడ టెలిగ్రామ్‌లో సిగ్నల్స్ అనేది ఇక్కడ గ్రూప్‌లో మన టెలిగ్రామ్ ఛానెల్ అనేది లేదు. బట్ సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళు ఛానెల్‌లోనే ఇస్తారు కాబట్టి, ఆ ఛానెల్‌లో మీకు అప్ అని చెప్పేసి సిగ్నల్ రావగానే మీరు డైరెక్ట్ ఇక్కడ అప్ అని చెప్పేసి ట్రేడ్ చేస్తారు. ట్రేడ్ చేస్తే అక్కడ తను మీకు సిగ్నల్స్ ఇచ్చే వ్యక్తి ఎవరైనా గాని వాళ్ళు మార్జిన్ సేఫ్టీ మెయింటైన్ చేస్తారు. సో, మీరు జస్ట్ సిగ్నల్స్ మీద ఆధారపడ్డారు కాబట్టి అక్కడ వచ్చిన టైమింగ్‌లోనే మీరు డైరెక్ట్ ట్రేడ్ ఎంటర్ చేస్తారు. అక్కడ ఏమైతదంటే క్యాండిల్స్టిక్స్ అనేది కామన్‌గా మనకిక్కడ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో, డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఫాస్ట్ మొమెంటమ్ ఉంటుంది. ఫాస్ట్ మొమెంటమ్ వల్ల మీకు ఇక్కడ ఎంట్రీ అవ్వాల్సింది కంప్లీట్‌గా ఈ విధంగా పైకెళ్ళడం వల్ల అక్కడ ఎంట్రీ అవుతది. సో, ఈ విధంగా ఏమవుతది మనకి ఎంట్రీ వల్ల లాస్ అవుతది. సో, నేను అదే చెప్తున్నాను. కంప్లీట్‌గా ఈ ట్రేడింగ్‌లో ముఖ్యంగా మనకు ఎంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు సిగ్నల్స్ మీద మీరు డిపెండ్ అవ్వద్దు. సో, ఇక్కడ ట్రేడ్ చేశాను మనకు లాస్ అయిపోయింది. సో, ఇక్కడ నేను రీజన్ చెప్తాను. సో, నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ఓవరాల్‌గా డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది మేజర్‌గా. సో, ఇక్కడ చూడొచ్చు కంప్లీట్‌గా రీట్రేస్ అయ్యేటప్పుడు మనకు సెల్లర్స్‌లో అంటే వీక్‌నెస్ కనిపించింది. సో, ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ బయర్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చారు? స్ట్రాంగ్‌గా ఇస్తున్నారు. అంటే మనకిక్కడ హైయర్‌లో గూడా క్రియేట్ అవుతుందని జెప్పేసి. ఈ కన్ఫర్మేషన్ తోటే నేను డైరెక్ట్‌గా తీసుకున్నాను. బట్ ఓవరాల్‌గా సెల్లింగ్ ప్రెషర్ ఉంది. మేజర్‌గా డైరెక్షన్ వచ్చేసి సెల్లర్స్ యొక్క హ్యాండ్ ఓవర్‌లో ఉంది. సో, మార్కెట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒక మనకు సెల్లర్స్ యొక్క లెవెల్ గూడా ఉంది. సో, ఆ యొక్క రీజన్ వల్ల మనకిక్కడ లాస్ అవ్వడం జరిగింది. బట్ నో ప్రాబ్లమ్. మనం నెక్స్ట్ స్టెప్‌లో మార్టింగల్ యూజ్ చేసి మనం ట్రేడ్ విన్ అవుదాం. సో, ముఖ్యంగా మార్టింగల్ గురించి చెప్పాలి. మార్టింగల్ అనేది బ్యాకప్ అమౌంట్ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో, బ్యాకప్ అమౌంట్ లేకుండా స్మాల్ క్యాపిటల్ ఉన్నవాళ్ళు మార్టింగల్ యూజ్ చేయొద్దు. సో, మార్టింగల్ యూజ్ చేయాలంటే ఒక కన్సిస్టెన్సీ, యాక్యురసీ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకు 60, 70% యాక్యురసీ కన్సిస్టెన్సీ‌గా ఉన్నప్పుడు మార్టింగల్ యూజ్ చేయాలన్నమాట. అదే మనం ఆ యాక్యురసీని పెంచుకుంటే ఒక 80% కంప్లీట్‌గా 90% అంటే ఒక మాస్టర్ లెవెల్ కాబట్టి 90% ఉన్నా గూడా మీరు ఎలాంటి మార్టింగల్ యూజ్ చేయకుండా ప్రాపర్‌గా ట్రేడ్ చేయొచ్చు. సో, దానికి లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అంతకు మించిన ప్రాక్టీసు ప్లస్ మీ మెంటర్ యొక్క సపోర్ట్. సపోర్ట్ అనేది 100% ఉండాలి. కోర్సెస్ తీసుకొని ఎన్ని మల్టిపుల్ కోర్సెస్ తీసుకున్నా మీకు సపోర్ట్ అనేది 6 మంత్స్ టు 1 ఇయర్ ఉండాలి. అలా లేకపోతే సపోర్ట్ అది తీసుకొని వేస్ట్ కోర్స్ అన్నమాట. సో, ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ దొరికింది. సో, మనం ఒక ట్రేడ్ లాస్ అవ్వగానే మనం ఎమోషన్ అవ్వకుండా, సో, ఎమోషన్స్ అటాక్ అవ్వకుండా ప్రాపర్‌గా ట్రేడ్ చేయడం అనేది విత్ నాలెడ్జ్ తోటి సాధ్యమనమాట. సో, ప్రాపర్‌గా మనకి మార్కెట్‌లో అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎప్పుడూ ఉంటాయి గాబట్టి, దాన్ని మనం గ్రాబ్ జేయాలనేది పేషెన్స్ మీద ఆహ్, ఆధారపడి ఉంటది. సో, పేషెన్స్ ఉండాలి. మీకెంత నాలెడ్జ్ ఉన్నా పేషెన్స్ లేకపోతే కష్టమనమాట. మీరిక్కడ చూడండి నేను ప్రాపర్‌గా వెయిట్ చేసి ప్రాపర్‌గా నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ రీజన్ చెప్తాను. సో, ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ మనకు ఆల్రెడీ సెల్లింగ్ ప్రెషర్ అనేది చూడండి మార్కెట్‌లో స్ట్రాంగ్‌గా ఉంది. సో, ఇక్కడ ఎంగల్ఫింగ్ చేసింది కాబట్టి మనకు మార్కెట్‌లో ఇంకొక క్యాండిల్ అనేది వచ్చింది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రీవియస్‌గా ఒక లెవెల్ అనేది ఉంది. సో, అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో, అట్ ద సేమ్ టైమ్ బయాస్‌లో స్ట్రింగ్‌నెస్ ఉంది. ఓవరాల్‌గా మేజర్‌గా చూసినట్టయితే మనకు డైరెక్షన్ వచ్చేసి మార్కెట్ డైరెక్షన్ మేజర్‌గా డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, హిస్టరీలో స్ట్రాంగ్‌గా ఇంకా సెల్లర్స్ ఉన్నారు. వాళ్ళలో ఇంకా వీక్‌నెస్ అనేది రాలేదు. సో, ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్‌తో మనం ట్రేడ్ తీసుకోవాల్సుంటుంది. సో, మనకిది విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, ఈ విధంగా అన్నమాట. కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడే మీరు పేషెన్స్‌గా ప్రాపర్ ఆపర్చునిటీ మీరు గ్రాబ్ చేసుకుంటారు. సో, కంప్లీట్‌గా షార్ట్ కట్స్ వెతకకుండా లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి.
నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, అలాగే ఫ్రెండ్స్ ఫ్రీ స్టడీస్ అనేది కోర్స్ స్టూడెంట్స్‌కి మాత్రమే నేను యాక్సెస్ ఇస్తాను. సో, ఆల్రెడీ కోర్స్‌కి నేను యాక్సెస్ ఇస్తానన్నమాట. అంటే డైరెక్ట్ మళ్ళీ సెపరేట్‌గా సెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో, అందుకే చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. సో, డౌట్స్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.